అందరికీ నమస్కారం. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ బర్త్డే వేడుకలు ఈరోజు కనిగిరిలోనే ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ బర్త్డే వేడుకల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు పాల్గొనడం జరిగింది. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో తనకు మంచి మిత్రుడుగా దద్దాల నారాయణ యాదవ్ను ఆయన చెప్తూనే రాబోయే రోజుల్లో కనిగిరి కోటపై వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని, నా తమ్ముడైనటువంటి దద్దాల నారాయణ యాదవ్ను 2029 ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేశానని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడ తెలపడంతో అక్కడ కార్యకర్తలందరికీ కూడా పూనకాల్ లోడింగ్ అని చెప్పాలి. 2024కు ముందే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి దద్దాల నారాయణ యాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్ వీరిరువురి మధ్య ఉన్నటువంటి సంబంధం, స్నేహపూర్వక వాతావరణం అందరికీ తెలిసిన విషయమే. వీరి స్నేహం ఇలాగే ముందుకు పోవాలని, రాబోయే రోజులు వీరిరువురు మరిన్ని పదవులు అలంకరించాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, వైసీపీ శ్రేణులు వారిరువురిని కూడా ఆశీర్వదించాయి. దద్దాల నారాయణ గారిని మనం ఎమ్మెల్యేగా చూస్తాం. మంచి మనసున్నటువంటి వాడు, అందరితో మీలో కుటుంబ సభ్యుడిగా మెలిగేటటువంటి వాడు, మీకు అందుబాటులో ఉండేటటువంటి వాడు. అలాంటి వాళ్ళే కావాలి రాజకీయంలో ఎన్నడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా మనకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని కానీ ఎన్నుకుంటే ఎల్లప్పుడూ మనకి సహాయంగా అండగా నిలబడతారు. మామూలుగా నేను కనిగిరి ప్రాంతం గురించి చూసా. మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ప్రకాశం జిల్లాలో తక్కువతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం. కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, నాయకులు బాగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈసారి ఎలా ఉండాలి దెబ్బ? కనిగిరి దెబ్బ ఎలా ఉండాలి? కనిగిరి వైఎస్ఆర్సీపీ దెబ్బ కొడితే తిరిగిపోవాలా. ఆ విధంగా మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్ తో జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంటే మొట్టమొదటి ఏడుగో గడ్డ మీద నుంచి పడాలి. కనిగిరిలో దద్దాల నారాయణ గారిని గెలిపించుకొని మీ ప్రాంత అభివృద్ధికి జగనన్న చాలా అంటే చాలా ఇష్టంగా ఉన్నాడు. కనిగిరి కంచుకోట మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేద్దామా? జై జగన్. నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి నన్ను విష్ చేయడానికి వచ్చినటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మా సోదరులు మా అన్న చంద్రశేఖర్ అన్నకి ముందుగా నా నమస్కారాలు. అలాగే మన కనిగిరి నియోజకవర్గం నలుమూల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, జగనన్న సైనికులు అందరూ నా బర్త్డే సందర్భంగా నాకు విష్ చేయడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఉండి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలలో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మీ అందరూ కష్టపడి పనిచేయాలని, మా అందరం ఖచ్చితంగా కలిసిమెలిసి పనిచేసి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, కనిగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ